హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే ఒక హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. ఫస్ట్ అయితే కొన్ని పంకిన్ సీడ్స్ తీసుకొని అవి కొంచెం వేయించుకున్నాను. నార్మల్గానే ఆయిల్ అలా ఏం వేయలే. తర్వాత వాటర్మిలన్ సీడ్స్ ఇవి కూడా కొంచెం రోస్ట్ చేశాను. నెక్స్ట్ పల్లీలు తీసుకున్నాను. ఇవైతే కొన్ని ఎక్కువనే తీసుకోవాలి క్వాంటిటీ, ఎందుకంటే ఆల్మోస్ట్ లడ్డులో ఇవే ఎక్కువ తీసుకున్నాను. మీరు కొన్ని నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే నువ్వులు ఇంట్లో లేకుండా అందుకు యాడ్ చేయలేదు, లేకపోతే యాడ్ చేసేదాన్ని. అవి రోస్ట్ అయ్యాక నేను బాదంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. అవి కొంచెం వేయించాను. బాదంకి మాత్రం కొంచెం గీ యాడ్ చేశాను. గీ యాడ్ చేయకపోతే కొంచెం పచ్చి పచ్చిగా స్మెల్ వస్తుందని చెప్పి గీ అయితే కొంచెం యాడ్ చేశాను. నెక్స్ట్ కాజు తీసుకున్నాను. కాజు అండ్ బాదం నేను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. కాజుకి ఇంకా మళ్ళీ గీ ఏమేమి వేయలేదు, ఎందుకంటే అదే ప్యాన్లో కొంచెం గీ ఉండే దాంతోనే రోస్ట్ చేసేసాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. నెక్స్ట్ కిస్మిస్ యాడ్ చేశాను. కిస్మిస్ కొన్ని యాడ్ చేశాను నేనైతే. మీకు ఒకవేళ కిస్మిస్ ఫ్లేవర్ నచ్చితే మీరు కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేయించి ఇలా పెట్టుకున్నాను. పల్లీలు ఎక్కువ క్వాంటిటీ, కాజు అండ్ బాదం ఈక్వల్ క్వాంటిటీ, అండ్ నట్స్ కొన్ని. కొంచెం చల్లారాక మిక్సీ వేయాలి. ఇప్పుడైతే బెల్లం పాకం చేద్దామని చెప్పి పాన్లో బెల్లం వేసాను. మీరు బెల్లం అన్నా యూజ్ చేయొచ్చు, లేదంటే డేట్స్ దొరుకుతాయి కదా, అవి సీడ్లెస్వి ఉంటాయి, లేకపోతే సీడ్స్తోనైనా ఎలా అయినా మీకు ఏది ఈజీ అయితే అది చేయొచ్చు. నా దగ్గర సీడ్స్ లేకుండే, అందుకోసమని నేను ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను. లాస్ట్ టైం నేను సీడ్స్తో ట్రై చేశాను, ఆ డేట్స్తో చాలా బాగా వచ్చాయి అవి కూడా. ఆ బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి అలా మరగడానికి పెట్టాను. ఒక 1 or 2 minutesలో మనకి పాకంలాగా వస్తుంది. కరెక్ట్ పాకం మనకు తెలియాలంటే మనం ఒక చిన్న గ్లాస్లో ఈ బెల్లం వేస్తే అది ఇట్లా జెల్లీలాగా అవ్వాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇలాచి ఒక 4-5 దంచి వేసాను ఆ పౌడర్ని. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇలాచి. ఇందులో మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ దానివల్ల టేస్ట్ అయితే ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి పాకం కరెక్ట్ టెక్స్చర్ వచ్చాక ఆ పల్లీలు ఇవన్నీ మిక్సీలో చేసుకోవాలి పౌడర్ లాగా. లేదు మీరు అలానే ఉంచిన కొంచెం గ్రైండ్ చేసినా బాగానే ఉంటుంది, లేదంటే ఇలా మొత్తం పౌడర్ లాగా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం పౌడర్ లాగా చేశాను, తినడానికి అట్లా ఈజీగా ఉంటుందని చెప్పి. ఆ పౌడర్ అంతా కొంచెం కొంచెంగా ఈ బెల్లం పాకంలో మిక్స్ చేస్తున్నా, లేకపోతే గడ్డలు కడుతుంది ఒకటేసారి వేస్తే అని. మొత్తం ఆ మిక్చర్ని బెల్లం పాకంలో మిక్స్ చేయాలి. ఉండలు లేకుండా స్లోగా మిక్స్ చేయాలి. మొత్తం బెల్లం పాకం అండ్ ఇది కలిసిపోయాక ఇంకా మనం నెక్స్ట్ లడ్డూస్ లాగా కట్టేసుకోవచ్చు, లడ్డూస్ అయినా సరే. నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం గీ అప్లై చేశాను. గీ మంచిగా అప్లై చేస్తేనే మనకి అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అండ్ బెల్లం పాకంని ఇప్పుడు ఆ ప్లేట్లో మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసి, మీకు లడ్డూ షేప్లో కావాలంటే లడ్డూ షేప్లో అయినా కట్టొచ్చు, లేదు అనంటే ఇలా నైఫ్తో ఇలా బిస్కెట్ షేప్ అయినా చేయొచ్చు. మనం మిక్సీ వేసిన వెంటనే లడ్డు ఆర్ ఇలా కట్టేసేయాలి, లేదు అనంటే అవి రావన్నమాట, ఎండిపోతుంది మొత్తం పాకం. బాగా హీట్గా ఉంటుంది, బట్ తప్పదు, లేదంటే లడ్డూస్ తర్వాత రావు. టిప్ ఏంటి అంటే మన చేతికి కూడా నెయ్యి రాసుకున్నాం అనుకోండి, హీట్ అంతా తగలదు అండ్ అవి చుట్టడానికి కూడా ఈజీ అయిపోతుంది. సో నేనైతే ఫస్ట్ ఇలా బిస్కెట్స్ షేప్లో కొన్ని తీసాను, కట్ చేశాను. మళ్ళీ తర్వాత లడ్డూస్ షేప్లో కూడా చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చాయి. మీరు ఇన్ కేస్ నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. మేమైతే 3 daysలో మొత్తం అన్నీ అయిపోయాయి ఇవన్నీ. సో ప్రాసెస్ కూడా తొందరనే అయిపోతుంది. 15 minutesలో లడ్డూస్ కంప్లీట్ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.